యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పికెటింగ్ నిర్వహించారు. వారి సమస్యలు పరిష్కరించకపోతే పార్లమెంట్ అసెంబ్లీని ముట్టడిస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమూల కిరణ్ హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరిపి పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించాలన్నారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట పికెటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్యక్రమం తీసుకున్నా ఆశా కార్యకర్తలను ముందుంచి ప్రచారాలు చేసుకుంటున్నాయే తప్ప ఆశల సమస్యలపైన చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని వారు మండిపడ్డారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలకు బడ్జెట్ కేటాయించి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలన్నారు. 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఏఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలన్నారు. వెయిటేజ్ మార్కులు కల్పాలన్నారు. 50 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు. ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాల సమస్యలపైన చర్చలు జరిపి ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ బడ్జెట్లో ఆశాలకు నిధులు కేటాయించి వారి సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు పికెటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా ఆశాలు వైద్య ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్న పరిస్థితి ఉన్నది. కరోనా లాంటి కష్టకాలంలోనూ ప్రాణాలకు తెగించి సేవలు అందించిన పరిస్థితి ఉన్నది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆశాల సేవలను గుర్తించట్లేదు, వెట్టి చాకిరి మాత్రం చేయించుకుంటున్న పరిస్థితి ఉన్నది. ప్రతి కార్యక్రమానికి ఆశాలను ముందుండి ఆ కార్యక్రమాలు జయప్రదం చేసుకొని ప్రచారాలు చేసుకుంటున్నాయి తప్ప వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఆశాలను బేషరతుగా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. ప్రమాద బీమా సౌకర్యం 50 లక్షల రూపాయలు చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. జీతంలో సగం